హే గాయ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా చాలా బాగున్నానండి. గుడ్ మార్నింగ్ గాయ్స్. ఇదొచ్చి డే 2 ఆఫ్ వినాయక చవితి సెలబ్రేషన్స్ అనమాట. మార్నింగ్ ఇది సాటర్డే మార్నింగ్. ఇది హోమం డే యాక్చువల్లీ. లక్ష్మీ గణపతి హోమం చేపిస్తున్నారనమాట. అది ఎలా రెడీ అయితాను, హోమము ఎలా జరుగుతుంది అన్నీ చూపిస్తా అనమాట. సో ఈ డ్రెస్ మీరు చూసారు కదండీ అన్బాక్సింగ్‌లో మీనా దగ్గర కుట్టిపిచ్చుకున్నా అని చెప్పా కదా! ఆ కాటన్ డ్రెస్ ఏసుకున్నాను. ఎండ మండిపోతుంది అసలు బయట అయితే. ఇవాళ వెదర్ చూస్తే. సో అందుకని కాటన్ డ్రెస్ ఏసుకుంటే చాలా బావుంటది కదా అని. అండ్ హోమం టూ రైట్. పాకెట్స్ ఉన్నాయి. ఫోన్ దాంట్లో పెట్టుకోవచ్చు రికార్డ్ చేయనప్పుడు. ఇదంతా సో ఇది బెస్ట్ యాప్ట్ డ్రెస్. అండ్ ఆల్సో దానిపైన బేబీ ఎలిఫెంట్స్ ఉన్నాయి కదా! ఐ థాట్ సెట్ అయితది. మా డెకార్‌లో కూడా ఎలిఫెంట్ ఉంది అండ్ వినాయక చవితిది అని సెట్ అయితుందని చెప్పి ఇది ఏసుకుంటున్నా అనమాట. ఈ నల్ల పూసల చాకర్ ఏసుకొని బోర్ కొట్టింది గాయ్స్. అందుకని కొత్త నల్ల పూసలు ఏమన్నా ట్రై చేద్దాము అని చెప్పి ఐ యామ్ జస్ట్ చెకింగ్ ఏదేసుకుందామని. ఇదైతే ట్రెడిషనల్ శారీస్‌కి బావుంటదేమో. కాకపోతే నేనిప్పుడు డ్రెస్ ఏసుకున్నా కాబట్టి కొంచెం సింపుల్ లుక్ ఉండేది ఏసుకుంటే బావుంటదేమో అనుకుంటున్నాను. అందుకనేసి ఈ 2లో ఒకటి డిసైడ్ చేద్దామని అనుకుంటున్నా. సో ఏదేసుకుంటానో చూడాలిప్పుడు. నాకైతే ఇది నచ్చింది. ఇది ఇంకా నచ్చింది. కొంచెం కొత్తగుందనమాట. ఇంతకుముందు చాకర్ లాంటి స్టైలే కాకుండా కొంచెం పెండెంట్‌లా వచ్చింది. సో అందుకని ఇదేసుకుందామని ఫిక్స్ అయిపోయాను. అండ్ హై పోనీటైల్ ఏసేసుకున్నాననమాట. పూజకి ఈజీగా ఉంటుంది టు హ్యాండిల్ అని చెప్పి. అండ్ స్మాల్ మేకప్ ఏసేసుకున్నాను. అండ్ పర్ఫ్యూమ్ అది కొట్టేసుకొని ఇంకెళ్ళిపోవడమే. అండ్ ఎలాగో హై పోనీటైల్ ఏసుకున్నా కదా! అండ్ ఇట్స్ జస్ట్ ఎ హోమం. సింపుల్‌గా రెడీ అయిదామని నేను ఎవ్రీడే ఏసుకునే గూచీ కమ్మలే పెట్టేసుకున్నాను. అండ్ ఫైనల్లీ నా రోలెక్స్ వాచ్ బయటికి తీశానండి. చాలా రోజుల తర్వాత. ఎందుకో కట్టుకోవాలనిపించిందనమాట లెఫ్ట్ హ్యాండ్‌కి. అందుకనేసి కట్టుకుంటున్నాను. నా గోల్డ్ రోలెక్స్ వాచ్. దిస్ ఈజ్ మై ఫేవరెట్ అనమాట. రైట్ హ్యాండ్‌కి ఎలాగో బ్రేస్లెట్స్ ఉన్నాయి కదా! అందుకని లెఫ్ట్ హ్యాండ్‌కి వాచ్ ఏసేసుకున్నాను. సో నౌ పర్ఫ్యూమ్ అవి యూసేసుకొని స్టిక్కర్ పెట్టేసుకుంటే ఇట్ ఈస్ గోయింగ్ టు బీ ఆల్ సెట్ గాయ్స్. అండ్ ఈ బ్లాక్ స్టిక్కర్స్ మా అత్తమ్మ తీసుకొచ్చారనమాట మా పెళ్ళి టైంకి. నాకు చాలా ఇష్టం బ్లాక్ స్టిక్కర్స్ అంటే. అందుకని అది పెట్టుకున్నాననమాట. ఇట్ లుక్స్ సో గుడ్. కానీ ఎండ్ ఆఫ్ ది వీడియోలో నన్ను చూస్తే షాక్ అవుతారనమాట. అంత ఎండకి నా ఫేస్‌కి ఏమైందో మీరు ఎండ్ ఆఫ్ ది వీడియో చూస్తే తెలుస్తది మీకు. అండ్ నౌ దట్ ఐ యామ్ ఆల్ సెట్ అండ్ రెడీ. ఇప్పుడు నేను హోమంకి వెళ్ళిపోవచ్చనమాట. నాకేంటంటే అస్సలు మిస్ కానండి నేను ఇట్లాంటి హోమాలైనా, ఇట్లాంటివి ఏవన్నా. మార్నింగ్ స్టార్ట్ అయినప్పటి నుంచి నేను కూర్చోవాలి అనే పర్సనాలిటీ అనమాట నాది. అదెందుకో నాకు హోమం అంటే ఎస్పెషల్లీ ఆ పొగ పీలిస్తే ఆ పాజిటివిటీ, ఆ వైబ్స్ చాలా బావుంటాయని అనిపిస్తదనమాట. అందుకనేసి ఐ వాజ్ లైక్ మార్నింగ్ 8కే అయినా కూడా నేను లేచి త్వరగా లేచి రెడీ అయిపోయాను. అండ్ దిస్ ఈజ్ మై ఫైనల్ అవుట్‌పుట్. ఎలా ఉందో కమెంట్ చెయ్యండి పీపుల్. నా డ్రెస్ అయితే మాత్రం నాకు నచ్చిందండి. ఎస్పెషల్లీ ఆ గేరా ఉండడం వల్ల తెగ తిరిగాననమాట రౌండ్లు. అటు ఇటు తిరుక్కుంటూ కూర్చున్నాననమాట. బికాజ్ ఇట్ ఈస్ సో నైస్ కంఫీ. అండ్ ఇది నమస్కారం చేసుకోండి. అమ్మవారికి ఒకసారి దీపం చూపిద్దాము. దీపం ఓం లక్ష్మీం క్షీర సముద్రరాజరమ్యాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్త దేవతాం లోకైక దీపాంకురాం శ్రీమన్మంద కటాక్ష లబ్ధ బ్రహ్మేంద్ర గిరిధారాం. ఫైనల్లీ మధుస్ కూడా షవర్ చేసి వచ్చాడండి. నేనే సర్ప్రైజ్ అవుతున్నాను. ఇదిగోంది కదా. సో చాలా బాగా జరిగిందనమాట. ఫీలింగ్ బ్లెస్డ్ గాయ్స్. ఎంతైనా మన ట్రెడిషన్స్ అండి. ఆ బ్యాక్గ్రౌండ్లో వచ్చే ఆ మంత్రం ఉన్నారా నాకు ఎంత బాగా నచ్చిందో అసలు. పాజిటివిటీ వచ్చేది ఎక్కువ.
కానివ్వండి, ఎవరు వచ్చినా కూడా యూ కెన్ కంటిన్యూ. ఎనీవన్ జాయినింగ్ రైట్ నౌ, డోంట్ హెసిటేట్. కమ్ అండ్ డూ దిస్, కమ్ అండ్ డూ దిస్. ఓం స్వాహ స్వాహ, ఓం గణేశాయ స్వాహ, ఓం గణపతయే స్వాహ, ఓం గణేశాయ స్వాహ, ఓం గణపతయే స్వాహ. వెరీ గుడ్, ఫ్యాంటాస్టిక్. చూడండి, ఇప్పుడు ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ వీఆర్ కంక్లూడింగ్ ఇన్ నెక్స్ట్ ఫ్యూ మినిట్స్. అందరి మంత్రం చెప్పండి. పూర్ణం అతయే పూర్ణం ఇదం పూర్ణాత్ పూర్ణం ముదస్యతే. సీక్రెట్ పండుగ చేసుకోండి, డాన్సులు చేసుకోండి. వచ్చేస్తున్నారు, మా దాంట్లో వచ్చేస్తున్నారు. ఈ పిల్లలు పెళ్లి చేసింది నేనే. లేకపోతే తెలుసుకోండి, పిల్లలు ఇన్నే చేసిండు పెళ్లి. నా చిన్న తల్లికి పెళ్లి చేసింది నేనే. కానీ ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ వందనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్. మీరు వెళ్ళండి. ఓకే, కొంతమంది ఉన్నారు కానీ వెళ్ళండి. ఇంకా ఏం చేస్తారు, ఏం కాదు, వెళ్ళండి. ఓం ధ్రువం దేవాజావన్నో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువంత ఇంద్రశాగ్నిశరాశం ధారయతాం ధ్రువం. ఓం శతమానం భవతి సదా పుష్యతేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిపిష్యతి. ఓం స్టేట్ జాగ్రత్త చూసుకోమను కదా, ఇట్లే తిరిగి ఫైనల్లీ గాయస్, నేను చెప్పా కదా, ఆఫ్టర్ ఎ లాంగ్ డే, ఎండ మిట్ట మధ్యాహ్నం పూజ హోమం అయ్యాక అక్కడంతా క్లీన్ చేసేసి డ్యాన్స్ ప్రాక్టీస్ చేసి ఈవినింగ్కి ఫైనల్లీ బ్యాక్ హోమ్ అనమాట. ఆ చెమటకి ఆ నీళ్ళు చెమట కారి కారి కళ్ళ మీద పడి కళ్ళంతా మండిపోయి ఒక చోట ఐలైనర్ పోయి ఇంకో చోట ఐలైనర్ ఉండి ఎందుకంటారులేండి. ఇంటికి వచ్చేసరికి టయర్డ్ అయిపోయింది. ఆఫ్టర్నూన్ 2 ఏమో అయిందనుకుంటా, 2:30కి ఇంటికి వచ్చాను ఫైనల్లీ. ఇంకా రెడీ అయ్యి వెళ్ళాలన్నమాట. ఈవినింగే కదా మా సాటర్డే ఈవినింగ్ సెలబ్రేషన్స్, పూజ, కల్చరల్స్, డ్యాన్స్, ఎవ్రీథింగ్. సో ఈవినింగ్కి శారీ కట్టుకొని డ్యాన్స్ చేయాలని అనుకున్నాం అనమాట. అందుకని ఈ శారీ అన్బాక్సింగ్ చేస్తున్నాను. ఇది మళ్ళీ నేను ట్విల్లికత్ నుంచే కొనుక్కున్నానండి. అన్బాక్సింగ్ వీడియోలో చెప్పా కదా, సేమ్ ప్లేస్లోనే ఒకటి కొనుక్కున్నాను అనమాట. ఈ కలర్ ఈజ్ మై ఫేవరెట్. ఎంత ఫేవరెట్ అంటే అంత ఫేవరెట్ అనమాట. దాన్ని అన్బాక్స్ చేద్దాం ఇప్పుడు. సో ఇట్స్ అ లైలాక్ అండ్ క్రీమ్ కలర్ గాయస్. ద రీజన్ బిహైండ్ దట్ ఈజ్, నాకు ఇప్పటి వరకు లైలాక్ లేదు అండ్ క్రీమ్ కాంబినేషన్తో పర్ఫెక్ట్గా వచ్చింది. ఎందుకు అంటే నా దగ్గర బ్లౌజ్ ఆల్రెడీ ఉందన్నమాట, దాంతో పేరప్ చేద్దామని చెప్పి ఈ కలర్ కాంబినేషన్ తీసుకున్నా. రెండు సాటిస్ఫై అవుతుంది అని చెప్పి. ఇట్ లుక్స్ సో గుడ్. యాక్చువల్లీ ఈజీ కూడా ఇక్కత్స్ని స్టైల్ చేయడము, మీకు ఆల్రెడీ తెలుసు కదా, ఎందుకంటే ప్లీట్స్ బాగా నిల్చుకుంటాయి అన్నమాట. అందుకని చాలా ఈజీ అది చేయడము. దానికి ఒక బ్లౌజ్ వచ్చింది, బట్ ఐఎమ్ గోయింగ్ టు సేవ్ ఇట్. ఎందుకంటే నా దగ్గర ఆల్రెడీ ఒక వర్క్ బ్లౌజ్ ఉంది కదా, అది వేసుకొని రెడీ అవుదాం అనేది నా ప్లాన్ అనమాట. అందుకని ఇది అంటే ఆల్ ఆఫ్ ఏ సడన్ షాపింగ్ ఏం కాదు, నాకు ఎందుకో బాగా నచ్చి చూపించినప్పుడు వీడియో కాల్ చేసి అతను ఇది బాగా నచ్చిందని ఇది తీసుకొని ఇండియా నుండి కొరియర్ చేయించాను గైస్. ఆ కొరియర్ అయితే ఎప్పుడు రావాలి, వరలక్ష్మి వ్రతంకి రావాల్సింది, అది కాస్త వినాయక చవితికి వచ్చిందనమాట. అలా అయ్యింది. బట్ శారీ వాస్ టూ గుడ్. ఈసారి ఇండియా వచ్చినప్పుడు ప్రీ ప్లీటింగ్ చేయించుకొస్తా శారీ. ఇంకా ఈజీ ఉంటుంది నాకు కట్టడానికి. అండ్ కట్టుకున్నాక ఆ స్ట్రక్చర్, ఆ లుక్, ఆ అవుట్పుట్ చాలా బాగా వస్తుంది అనమాట ప్రీ ప్లీటింగ్ పెట్టుకుంటే, రాదర్ దాన్ జస్ట్ ఇట్లా బేర్గా కొత్త శారీని తీసి అలా కట్టేయడం కంటే.
ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందనుకుంటున్నాను. ఇఫ్ సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ గైస్.